ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2026 కేంద్ర బడ్జెట్లో వాహనదారులకు శుభవార్త చెప్పారు. వాహనదారులకు ఖర్చులు తగ్గించేందుకు సీఎన్జీ బయోగ్యాస్ను చౌకగా అందేలా చేస్తామని ప్రకటించారు. దీంతో సీఎన్జీ వాహనాలు నడిపే వారికి ఇంధన ఖర్చులో నేరుగా ఆదా అవుతుంది. ట్రాన్స్పోర్ట్ నిర్వాహకులకు కూడా ఉపశమనం లభిస్తుంది. నిర్మలా సీతారామన్ తాజాగా ప్రవేశపెట్టిన 2026 బడ్జెట్లో బయోగ్యాస్ మిశ్రమ సీఎన్జీపై కస్టమ్స్ సుంకం లెక్కించే విధానంలో మార్పులు చేస్తామని ప్రకటించారు. దీని కారణంగా ఇప్పుడు కస్టమ్స్ ట్యాక్స్ విధించే సమయంలో బయోగ్యాస్ ధరలో కూడా రాయితీ ఇవ్వనున్నారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల బయోగ్యాస్ ఆధారిత ఇంధనం చౌకగా మారుతుంది. దీని ప్రభావం సీఎన్జీ వాహనాల ధరలతో పాటు ఆటో పరిశ్రమపై కూడా పడుతుంది. అంతేకాదు బడ్జెట్లో ఈవీ బ్యాటరీలను కూడా చౌక ధరలకు లభించేలా చేస్తామని ప్రకటించారు. దీనివల్ల ఎలక్ట్రిక్ వాహనాల ధరలు సైతం కొంతమేర దిగిరావచ్చు. లేదా కొత్తగా బ్యాటరీ తీసుకునే వారికి ఖర్చులు తగ్గనున్నాయి. ఈవీ బ్యాటరీ చౌకగా ఉండడం అంటే ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాలు సాధారణ పెట్రోల్ డీజిల్ వాహనాల ధరలకు దగ్గరగా వస్తాయి. దీంతో పాటు ఇప్పటికీ ఈవీ ఉన్న వారికి పాత బ్యాటరీని మార్చడం మరింత తేలికవుతుంది. బ్యాటరీ ఖర్చులు తగ్గడంతో ఈవీ వాహనాల విక్రయాలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఏదైనా ఎలక్ట్రిక్ వాహనం మొత్తం ధరలో 40 నుండి 50% ఖర్చు బ్యాటరీకి మాత్రమే ఉంటుందని తెలిసిన విషయమే. పైగా బ్యాటరీ పాడైతే కొత్త బ్యాటరీ కొనడానికి మధ్యతరగతి వారు ఎంతగానో ఆలోచిస్తారు. తాజా బడ్జెట్లో లిథియం, కోబాల్ట్, నికెల్ వంటి ముఖ్యమైన ఖనిజాల దిగుమతిపై సుంకాన్ని తగ్గించడం వల్ల బ్యాటరీ తయారీకి తక్కువ ఖర్చు అవుతుందని సమాచారం. కేంద్రం పలు ఖనిజాల దిగుమతిపై సుంకాలు తగ్గించడంతో బ్యాటరీ ఉత్పత్తి వ్యయంలో 15 నుండి 20% తగ్గుతుంది. దీనివలన అటు తయారీదారులతో పాటు ఇటు వినియోగదారులకు నేరుగా ప్రయోజనం చేకూరుతుంది. అందుకే ఇక ఎలక్ట్రిక్ కార్లు, ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలలో కొంతమేర తగ్గుదల కనిపించవచ్చు.